అవును, మీ లవ్ స్టోరీస్ మేము వింటాం. హలో ఎవరు? మేము వి హియర్ లవ్ స్టోరీ నుంచి కాల్ చేస్తున్నాం అమ్మా. మరి మీరు ఈమెయిల్ చేశారు కదా మీ లవ్ స్టోరీని, మీరు డైరెక్ట్గా ఆడియన్స్కే మీరు చెప్తారా మరి? ఓకే అండి, చెప్తాను. డిగ్రీ అయిపోయాక ఇంట్లో ఖాళీగానే ఉండేదాన్ని అన్నయ్య. రాహుల్ ఏమో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, ఏదో పని మీద వస్తూనే ఉండేవాడు. ఫస్ట్ ఏమో ఒకటి రెండు సార్లు అన్నయ్య అని పిలిస్తే ఒక్కదాన్ని ఉన్నప్పుడు నువ్వు అలా పిలొద్దు అని చెప్పాడు అన్నయ్య. మా అమ్మకి డౌట్ వచ్చి ఒక రోజు రాఖీ ప్లాన్ చేసింది. రాహుల్ ఏమో ఆ 2-3 days అసలు కనిపించలేదు. మా అమ్మ ఇంక స్టార్ట్ అవ్వక ముందే కాళ్ళు ఇరగొడతా అని వార్నింగ్ ఇచ్చింది. నంబర్ అన్ని దగ్గర సైలెంట్ గా తీసుకుని మెసేజెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఒక రోజు వ్యాలంటైన్స్ డే కి మా అన్నయ్యకి చెప్పాడు, నా ముందే నీ చెల్లి అంటే ఇష్టం అని మా అన్నయ్యకి చెప్పాడు. వాళ్ళు ముందే మాట్లాడుకున్నారో ఏమో గాని మా అన్నయ్య తనకి ఇష్టమైతే నువ్వు ఇంట్లో ఒప్పిస్తాను అంటే నాకు ఓకే అనేసాడు. సరే అన్నయ్య కూడా ఓకే అన్నాడు కదా, బానే ఉంది అని నేను కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను. మొదట్లో ఇంట్లో తెలియకుండా బయటకు వెళ్లే వాళ్ళం. అలా కొన్ని డేస్ లో ఎవరో బయట ఇద్దరు తిరగడం చూసి మా నాన్నకి చెప్పేశారు ఇంట్లో. సరే విప్రోలో జాబ్ చేస్తున్నాడు, ఈజీగానే ఒప్పేసుకుంటారు అనుకున్నాను. అప్పుడు మొదలైంది అన్న క్యాష్ అనేసి. మొదట్లో ఫుల్ గా తిరిగేవాడు అలా మా ఇంటి చుట్టూ బతిమలాడడానికి. మా అన్న కూడా అసలు ఈ టాపిక్ వచ్చినప్పటి నుంచి ఇంకా రాహుల్ దూరంగా ఉంచడం, నా ఫోన్ లాగేసుకోవడం అన్ని చేసేదాన్ని. ఒక రోజు అయితే గట్టిగా అడిగాను అన్నయ్య, మా అన్నయ్యని, నువ్వే కదా నువ్వు ఓకే అన్నావనే కదా నేను ఒప్పుకున్నాను, నువ్వు ఇలా అంటున్నావేంటి అంటే, లేదు మన క్యాస్ట్ లోనే నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి, అవి చూసి చేస్తాను, ఇంకొదిలే మర్చిపో ఇలా అని చెప్పాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా అలానే క్యాస్ట్ కోసం ఇష్యూ చేస్తున్నారు అనేసి ఇద్దరం ఇంకెవరికి చెప్పకుండా గుడికి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాం. ఇద్దరింట్లో తెలిసి వచ్చారు కానీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్యామిలీస్ కి సర్ది చెప్పి ఇంకా పంపిస్తారు. సో ఫస్ట్ 6 months కొంచెం టఫ్ అయింది. ప్లానింగ్ లేకుండా జస్ట్ ఏదో సంబంధాలు చూస్తున్నారు అని ఇలా చేసాం గానీ అసలు ఆలోచించలేదు, ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు అంతా సెట్ అయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇలా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నా మీరు నిజంగా అంత హ్యాపీగా ఉండడం చాలా తక్కువ మందికే అవుతుంది. సో ఒప్పుకున్నంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఇద్దరిని వదులుకోకుండా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా ఇలాగే మాతో మీ లవ్ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ నంబర్, మీ పేరు, మీ లవ్ స్టోరీ అండ్ ముఖ్యంగా మీ అవైలబుల్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. మీ అవైలబుల్ టైం కూడా మాకు ఈమెయిల్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండ్ మళ్ళీ మంచిగా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. వి హియర్ యువర్ లవ్ స్టోరీస్.